పొలిటిక్స్లో ఇప్పుడు నేను వచ్చినప్పుడు అడిగారు, ఇప్పుడు సినిమాలు ఏంటి మన పాలిటిక్స్ ఏంటంటే, సినిమా అనేది నా బ్రతుకు తిరుగు, పాలిటిక్స్ అనేది నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేయడం నా బాధ్యత. బికాస్ నందమూరి తారక రామారావు గారికి మనవడిగా పుట్టినందుకు, ఆ ఫ్యామిలీలో పుట్టినందుకు నా వంతు బాధ్యతగా ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్. మీరు చేపట్టిన బాధ్యతని ఆమోదించలేదు కదా. ఇప్పుడు అధికారంలోకి వస్తాం, అధికారంలోకి రావనేది తర్వాత సంగతి అండి. దట్స్ అ టోటల్ డిఫరెంట్ సినారియో ఆల్ టుగెదర్. ఎందుకు అధికారంలో రాలేదు, ఎవరు ఓట్లు చీల్చుకున్నారు, ఎక్కడ ఓట్లు ఎక్కువ పడ్డాయో ఈ టోటల్ గా ఆ లెక్కలన్నీ నాకు తెలియదండి. బట్ ఓ ప్రయత్నం చేసాం, ఫైన్, అధికారంలో రాలేదు. అలా అని చెప్పి దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కదండి. రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి. ఈసారి కాకపోతే ఇంకోసారి, ఆసారి కాకపోతే ఇంకోసారి నిరంతరం కొనసాగించడం జరుగుతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటేనండి, నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం నాకు ఆస్తి, తెలుగుదేశం పార్టీకి మేమందరం ఆస్తి. బాబాయ్ కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, నేను కానివ్వండి, కళ్యాణ్ రామ్ అన్నయ్య కానివ్వండి, తారకరత్న అన్నయ్య కానివ్వండి, మేమందరం తెలుగుదేశం పార్టీ ఆస్తిపాస్తులం. నందమూరి తారక రామారావు అంటే పెద్ద ఆయన, యాక్చువల్గా ఆయన ఒక కారణ జన్ముడిగా భావిస్తారు ప్రజలందరూ. ఆ పేరు పెట్టుకోవడం కాకుండా ఆ రూపం కూడా వచ్చింది. ఆయన పిల్లల్లో ఎవరికి రాల. అట్లా ఆ రూపము ఆ పేరు రెండు వచ్చినందుకు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుంటావు? అది పెద్ద బాధ్యత అండి. రామారావు గారి పోలికలు రావడం కానివ్వండి, లేదా రామారావు గారు అంత మహోన్నత వ్యక్తి పేరు పెట్టుకోవడం కానివ్వండి, అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. అనుక్షణం నా మీద అదో బరువు. ఇప్పుడు దాని ఏమంటారు, ఇప్పుడు అంటే నేను భూమాతతో పోల్చుకోవట్లేదండి. ఇప్పుడు భూదేవి ఉంది, మనందరం ఆ భూదేవి పైనే నిల్చుని ఉంటున్నాం. కానీ ఆ బరువుని ఎప్పుడు కూడా భూదేవి అయ్యో వీళ్ళందరూ నన్ను తొక్కేస్తున్నారని ఎప్పుడు అనుకోదు. బట్ నేను భూదేవితో పోల్చుకోవట్లేదు, నేను అంత గొప్ప వ్యక్తినే కాదు. అంటే నా మీద అది అంత పెద్ద బరువుగా ఉన్నా కూడా అది స్వీట్ థింగ్ లాగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది, ఎవరికి రాని రూపం నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరికి రాని ఆ పేరు నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది నాకు తెలియదు. నాకు తెలియదు. అది ఎప్పుడన్నా ప్రశ్న అంటే ఆలోచించినా కూడా దీనికో జవాబు లేదండి. దీనికి నేను ఎలా దీన్ని నాకు నేనే జవాబు ఎలా ఇచ్చుకోవాలి కూడా అర్థం కాదు ఒక్కోసారి. అసలు చాలా సందర్భాల్లో కూడా తాతగారిని అడిగేద్దాం అంత ఆశ. అసలు ఎందుకు, నాకెందుకు వచ్చింది ఇది, నాకెందుకు ఇచ్చారు ఆ పేరు, ఎందుకు? ఎప్పుడన్నా అడగాలనిపించిందా? ఎప్పుడండి నాకు తాతగారితో మాట్లాడదాం, ప్రతి రాత్రి మాట్లాడదాం అనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలని. ఎందుకంటే ఆయనతో చాలా మాట్లాడాల్సింది ఉండిందండి. ఆయనతో చాలా మిస్ అయ్యాను నేను. నా ఈ సక్సెస్ని ఆయన చూడాల్సింది ఉండింది. రామారావు గారి పేరు ఎవరు జపం చేస్తారో, రామారావు గారు వారి చుట్టూ తిరుగుతూనే ఉంటారని అందులో నేను ప్రథముడిని. నాకు రామారావు గారు లేకపోతే ముద్ద దిగదు, నాకు రామారావు గారు లేకపోతే మాట రాదు. నాకు కావాల్సింది రామారావు గారు. నా జీవితం మొదలయ్యేది అంతమయ్యేది కూడా రామారావు గారితో. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆ మనిషి. మా తాతగారు అని కాదు, ఎందుకు ఇష్టం ఏర్పడింది అంటే రక్త సంబంధం కూడా కాదండి. నేను ఊహ తెలిసినప్పుడు, ఇప్పుడు క్రికెట్ అండి, క్రికెట్లో నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తారు, నీకు ఏ టీం అంటే ఇష్టం? నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం రా అంటాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను క్రికెట్ మ్యాచ్లు చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా స్పోర్టివ్ స్పిరిట్తో అద్భుతంగా ఆడేవాళ్ళు ఆస్ట్రేలియన్ టీం. నేను వాళ్ళతో కనెక్ట్ అయిపోయాను. నేను ఊహ తెలిసి హీరోల గురించి తెలుసుకోవడం కానివ్వండి, సినిమాల గురించి తెలుసుకోవడం కానివ్వండి, బహుశా నేను ఆ కుటుంబంలో పుట్టానని చెప్పి అయినే నా చుట్టూ ఉన్నారేమో తెలియదు కానివ్వండి, బట్ నేను చూసిన సినిమాలు కానివ్వండి, నాకు తెలిసిన రాజకీయ నాయకుడు కానివ్వండి, నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి కానివ్వండి, మా తాత. నేను ఆ పెరిగే వయసులో ఆయన గురించి తెలుసుకున్నాను. నా చుట్టూ ఆయనే ఉండేవాడు. ఆయన గురించి, ఆయన సినిమాలు చూడడం, నేను ఏడ్చేయడం, ఎందుకు ఏడుస్తున్నాను కూడా తెలియదు. బాగా ఎఫెక్ట్ చేసిన మనిషి అండి. ఇప్పుడు ప్రతి మనిషిని ఓ మనిషి ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు.